రాజకీయాల్లో మళ్లీ కదలికలు మొదలయ్యాయి. మంత్రివర్గ విస్తరణపై మరోసారి ఊహాగానాలు ఊపందుకున్నాయా? ఇప్పటికే మంత్రి పదవుల కోసం ఆశావాహులు తమ లాబీయింగ్లతో బిజీగా ఉన్నారట. కానీ ఈ మొత్తం గేమ్లో ఒక పేరు మాత్రం మళ్లీ వినిపిస్తోంది. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన నేత, పార్టీ కోసం 10 ఏళ్లు పోరాడిన నాయకుడు. ఈసారి తమకు మాత్రం మంత్రి పదవి ఖాయమంటూ బహిరంగంగానే చెప్పుకుంటున్నారట. ఇంతకు ఆ నేత ఎవరు? ఆ నియోజకవర్గం ఎక్కడ? ఈసారి అధిష్టానం నిర్ణయం ఏంటి? లెట్స్ వాచ్. తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై మరోసారి చర్చ జోరందుకుంది. కాంగ్రెస్ పార్టీ లోపలే ఈ అంశంపై పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. నిజంగా విస్తరణ జరుగుతుందా, లేకపోతే పునర్వ్యవస్థీకరణ జరుగుతుందా అన్నది క్లారిటీ లేకపోయినా పార్టీ వర్గాల్లో మాత్రం భారీగానే చర్చ సాగుతోంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 2 మంత్రి పదవులు ఆశావహులకు దక్కే అవకాశం ఉందని ఒక వర్గం చెబుతోంటే, మరోవైపు ప్రక్షాళన పేరుతో కొందరు మంత్రుల్ని తప్పించి కొత్త వారికి అవకాశం ఇవ్వచ్చన్న ప్రచారం కూడా సాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయి కేబినెట్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. దీంతో ఎవరికి మంత్రి పదవి దక్కుతుందో అన్న ఆసక్తి పార్టీలో మరింత పెరిగింది. ఈ మొత్తం చర్చలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఒక పేరు బలంగా వినిపిస్తోంది. అదే మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. గతంలో జరిగిన మంత్రివర్గ విస్తరణలో కూడా ఆయన పేరు ప్రధానంగా వినిపించింది. కానీ చివరి నిమిషంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి దక్కింది. దీంతో ప్రేమ్ సాగర్ రావు అనుచరుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. అధిష్టానం ఆయనను బుజ్జగించేందుకు కేబినెట్ హోదాతో కూడిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ చైర్మన్ పదవిని ఆఫర్ చేసిన ఆయన బాధ్యతలను స్వీకరించలేదు. ఇది కూడా పార్టీలో పెద్ద చర్చగా మారింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టడం చిన్న విషయం కాదు. ఆ సమయంలో కష్టనష్టాలను ఎదుర్కొంటూ పార్టీకి అండగా నిలిచిన నాయకులు ప్రేమ్ సాగర్ రావు ఒకరు. పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో తిరిగి బలం తెచ్చే ప్రయత్నం చేశారు. కార్యకర్తలకు మనోధైర్యం నింపారు. ఇంద్రవెల్లిలో జరిగిన దళిత గిరిజన దండోర సభను విజయవంతం చేయడంలోనూ, మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రను సక్సెస్ చేయడంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారనే అభిప్రాయం పార్టీలో ఉంది. చాలా మంది నేతలు పార్టీ మారిన సమయంలో కూడా ఆయన మాత్రం కాంగ్రెస్ ను విడిచిపెట్టలేదు. అలాంటి నాయకుడికి మంత్రి పదవి ఇవ్వకపోవడాన్ని సీనియర్ నేతలే ప్రశ్నిస్తున్నారట. ఇక ఇటీవల జిల్లా స్థాయి కార్యక్రమంలో ప్రేమ్ సాగర్ రావు అసంతృప్తి బయటపడిందన్న ప్రచారం పార్టీలో హాట్ టాపిక్ అయింది. పార్టీ కోసం కష్టపడ్డ వారిని గుర్తించడం లేదని, కొత్తగా వచ్చిన వారికే ప్రాధాన్యమిస్తున్నారని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి, జిల్లా మంత్రి ఇతర నాయకులను ఉద్దేశించి మాట్లాడారన్న ప్రచారం మరింత హీట్ పెంచింది. పార్టీ కోసం కష్టపడ్డ వారిని పట్టించుకోకపోతే రాబోయే ఎన్నికల్లో ప్రభావం పడుతుందని ఆయన హెచ్చరించినట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పుడు అసలు ప్రశ్న ఒక్కటే, ఈసారి జరిగే మంత్రివర్గ విస్తరణలో ప్రేమ్ సాగర్ రావుకు అవకాశం దక్కుతుందా, లేక మళ్లీ అదే నిరాశ కొనసాగుతుందా అనేది మంత్రివర్గ విస్తరణ వరకు సస్పెన్సే. ప్రేమ్ సాగర్ రావుకు ఈసారి ఛాన్స్ వస్తుందా, లేక మళ్లీ అదే నిరాశ రిపీట్ అవుతుందా? ఇది కేవలం ఒక ఎమ్మెల్యే కథ కాదు. ఇది కాంగ్రెస్ లోపలి రాజకీయాల ప్రతిబింబం. పార్టీ కోసం కష్టపడ్డవాళ్లు, సుదీర్ఘంగా జెండా మోసిన నాయకులు, కార్యకర్తలు తమ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కాలని కోరుకుంటున్నారు.